వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ పార్టీ తెలంగాణ పైన గట్టిగానే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అవి మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత చిన్న చిన్న సమస్యలు ఏమన్నా అవన్నీ కూడా పరిష్కరించి ఆ సంస్థాగతంగా గట్టిగా ముందుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? 100% సందీప్ గారు. మేము పోయినసారే ప్రభుత్వంలో మిస్ అయిపోయాం. మేము గెలుచుకోవాల్సిన అవసరం ఉండే కొన్ని విషయాల వల్ల. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఏది మేము వచ్చిన తర్వాత అన్ని డబ్బులు చేస్తామని చెప్పిన వాళ్ళు ఆ, డబ్బా డబ్బా డబ్బాలు కట్టుకొని వాళ్ళే మూటలు కట్టుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా వచ్చింది లేదు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్న నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వాటి కోసం భారతీయ జనతా పార్టీ వస్తేనే రేపొద్దున అవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టొచ్చు, నీళ్లు ఉండొచ్చు, నిధులు ఉంటాయి, ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళు ఇవ్వలేని అన్ని కూడా మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, మేము కంపెనీస్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు. గుజరాత్ని ఏ విధంగా తీర్చిదిద్దుతా ఉన్నామో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఏ విధంగా ముందుకు పోతా ఉందో అంతకంటే ఎక్కువ వేగంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తేనే, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ముందుకు పోయే అవకాశం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాల్లో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళ వల్ల ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీని చూసాం, అంతకుముందు 9 సంవత్సరాల కేసీఆర్ పార్టీని కూడా చూసినాం. ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు బాగుపడ్డారు తప్పితే తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడతలేరు. అందుకనే మేము కలిసికట్టుగానే ఉన్నాం, అంతకుముందు ఉన్నాం, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాం. డెఫినెట్గా దీనికి ఇంకొక స్పీడు, మా స్ట్రాటజీ అంతా కూడా బయటకు వస్తుంది. ఏ విధంగా ఎట్లా మేము తెలంగాణ ప్రజల దగ్గర పోవాలి, ఏ విధంగా చెప్పాలి, తెలంగాణ ప్రజలు ఏ విధంగా మాకు ఓటేసి గెలిపిస్తారో అవన్నీ కూడా. ఎందుకంటే మనకు తెలుసు, వీళ్ళే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏముంది, కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు, క్యాడర్ ఎక్కడ ఉంది, నాయకులు ఏరి అని చెప్పి ఎన్నో సందర్భాలు మాట్లాడారు. అలాంటి సందర్భాలలోనే మేము 8 మంది ఎంపీలను గెలిపించుకున్న సత్తా ఉన్న పార్టీ, దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఆషామాషిగా రావు, మెల్లమెల్లగా ఒక మెట్టు ఎక్కుతూ వస్తుంటాం ఎక్కడైనా కూడా, భారతదేశంలో కానీ మిగతా రాష్ట్రాల్లో. అందుకనే దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. మాకు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకునే బాధ్యత, గెలుచుకునే అవసరం తెలంగాణ ప్రజలకు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలకి రెండు పార్టీల గురించి, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి అర్థమైంది. కాబట్టే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ రావాలనే ఆలోచన మా నాయకులకి, మా కార్యకర్తలకి, మా క్యాడర్కి, మా కేంద్ర పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఉంది. కాబట్టే అంత కలిసికట్టుగా 100% పనిచేయాలని మేము పూనుకున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలు చూస్తే ఒకసారి నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి హరీష్ రావు పైన ఒక టీపీసీసీ చీఫ్ ఉన్నటువంటి వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నారు, మీరు తిరుచికి వెళ్ళారు, తిరుచానూరుకి వెళ్ళారు, అక్కడ మీరు ఏం చేశారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, గతంలో కేసీఆర్ కూడా చేశారు, తాంత్రిక పూజలు చేశారు. అసలు ఈ రకమైన ప్రస్తావన, ఎందుకంటే రాజకీయాల్లో సరే విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది, అది కూడా హుందాగా ఉండాలి. ఆ ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపాలి, ఇప్పుడు ఏమన్నా వీళ్ళు చేసేటి సంస్కరణలు ఉంటే చెప్పుకోవాలి. కానీ ఇట్లా ఈ క్షుద్ర పూజలు, ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ గా భావించాలా? 100% అండి. ఇప్పుడు సందీప్ గారు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకసారి వీళ్ళని చూస్తుంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము, ఈ కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి ఆలోచన తెలంగాణ ప్రజలకు వస్తుంది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాయి. సరే, క్షుద్ర పూజలు కానీ, తాంత్రిక పూజలు కానీ, లేకపోతే ఇంకొక పూజలు కానీ వాళ్ళ వ్యక్తిగతం చెప్పాలంటే అది ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. పూజలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి. సెల్ఫ్ కోసమో, లేకపోతే వ్యక్తి కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, లేకపోతే నేను బాగుపడాలనో, లేకపోతే ఇంకొకటో ఆలోచన తోటి చేసుకుంటారు. చేసుకున్నంత మాత్రాన అదే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రమో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందనో, రేపొద్దున వర్షాలు రాకపోతే అభివృద్ధి ఎలినో ఎఫెక్ట్ తోటి కాంగ్రెస్ పార్టీని కూల్చడానికో, ఇంకో ఏమో అన్నారు కదా వీళ్ళంతా కూడా. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. నేనేమంటా ఈ పూజలు చేసినంత మాత్రాన, క్షుద్ర పూజలు కానీ తాంత్రిక పూజలు కానీ చేసినంత మాత్రాన మరి పెద్ద ఎఫెక్ట్ వచ్చి రేపొద్దున
వీళ్ళ ప్రభుత్వం కూలిపోయేదనే భావనలో ఉన్నారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భావన అర్థమైందంటే మేమేం చేయలేకపోతున్నాం, రేపొద్దున నిజంగానే ఎట్లా కూలిపోతుంది, ఇక కూలిపోయే ముందర ఎవరు నెత్తి మీదనో చేయి పెడదాము, ఆయన శుద్ర పూజలు చేస్తున్నాడు, ఈయన తాంత్రిక పూజలు చేస్తుంది, రేపొద్దున మా ప్రభుత్వం కూలొద్దు అన్న ఆలోచనలో భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనపడతా ఉంది. అంటే బేసిక్ గా వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే ఒక అతను స్పోక్స్ పర్సన్ అన్నాడు, అది అధ్యక్ష దాయకరు లేకపోతే సామను ఎవరు ఉన్నారు, సరే వాళ్ళన్న తర్వాత కూడా ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఒక బాధ్యత గల వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలా గాయన కూడా మాట్లాడతాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడొచ్చా? తప్పిదంతా ఎవరైనా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోపోండి. ఎవరితో కాంగ్రెస్ పార్టీలు కూడా శత్రు పూజలు తాంత్రిక పూజలు చేసి అరే నాయన వర్షాలు బాగా పడాలి, నాకు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నిజంగా గెలవాలి, మళ్ళా కూడా గెలవాలి అని చెప్పి మీరు చెప్పుకొని పోండి. ఎవరొద్దన్నాడు? దాన్ని కట్ చేయడానికి చేయండి ఆ పని. నువ్వు దానికోసం అనేసి ఒక వ్యక్తిని బదనాం చేయడానికి, నేను ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా కూడా నువ్వు అనవసరంగా దాన్ని ఒక వ్యక్తినో లేకపోతే ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చి మేము మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు చేస్తున్న తప్పితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి అవసరమని గా ప్రయత్నాలు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, మే 31 జూన్ 1 2 హరీష్ రావు గారు పూజలు చేశారు. దాని తర్వాత మరి వర్షాలు బాగా పడ్డాయి కదా ఇక్కడ, మరి వర్షాలు ఆగలేదు కదా. నిజంగానే శుద్ధ పూజలు తాంత్రికల పూజలు నిజంగానే హరీష్ రావు చేసి వర్షాలు పడొద్దు, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయాలి అని చెప్పితే అనుకుంటే, ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా అనుకుంటే మరి వర్షాలు ఎందుకు పడ్డాయి? మొన్న విపరీతంగా బాగా పడ్డాయి కదా, నార్త్లో ఇంకా పడ్డాయి, నార్త్ తెలంగాణలో. సో మరి ఎట్లా ఆగిపోయినాయా? ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసే రాద్ధాంతము, డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు చేసే శూన్యం, చెప్పేది మాత్రం కొండంత. మీడియాలు మాత్రం రోజుగా తిట్ల పురాణం, రకరకాల మీడియా కథనాలు వస్తాయి తప్పితే ఒక్క పైసా పని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఒక్క పైసా పని, అందరినీ మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా గదే దారిలో నడుస్తూ ఉంది. మహిళల్ని కానీ, రైతులను కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, తర్వాత రైతు కూలీలని, కౌలు రైతుల్ని, ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బాకీలు ఉన్నారు. ఒక్కరన్నా కూడా బాగుపడే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఇటుక తీసి ఇటుక పెట్టే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపిస్తున్న లక్షలాది కోట్ల నిధులు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది. ఇప్పటిదాకా బాగుపడుతూనే ఉంది. చూస్తున్నారు మీరు, మన కోల్ మైన్స్ 2 కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తర్వాత రకరకాలుగా, అంటే మీరు చూస్తే ఇప్పటిదాకా 12 లక్షల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఏది తీసుకున్నా మీరు, ఏ రంగం తీసుకున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఆ కేసీఆర్, ఇక రేవంత్ రెడ్డి, ఇంకొకరు చేసింది కాదు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా మంత్రులు, మా ఎంపీలు ఇక్కడ ఉన్నారు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది తప్పితే రేవంత్ రెడ్డి చేసిన ఒక్క పైసా కూడా ఇక్కడ కనపడతలేదు. అయితే వెంకటరెడ్డి గారు,